స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తే కిడ్నాప్ చేస్తారా? మూవీ యాక్టర్ మోహన్ బాబు యూనివర్సిటీలో స్టూడెంట్స్ నుంచి 26 కోట్లు ఎక్స్ట్రాగా ఫీజు వసూలు చేస్తున్నారనే అలిగేషన్స్ ఉన్నాయి. దీనిపైన ప్రొటెస్ట్ చేయడానికి తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకుల్ని మోహన్ బాబు గారి పర్సనల్ బౌన్సర్లు కారులోకి ఎక్కించి బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఇలా కిడ్నాప్ చేసిన వారిని మోహన్ బాబు గారి ఫామ్ హౌస్ లో దాచిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గంట వ్యవధిలోనే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ ఇన్సిడెంట్ లో పోలీసులు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్, యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు, యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు పైన కేసు ఫైల్ చేశారు. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 2022 నుంచి 2024 మధ్య అకాడమిక్ ఇయర్ లో స్టూడెంట్స్ నుంచి గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫీజుల కంటే ఎక్స్ట్రాగా 26 కోట్లు వసూలు చేశారని హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కన్ఫర్మ్ చేసింది. దీంతో స్టూడెంట్స్ ఫీజు వెనక్కి ఇచ్చేమనడంతో పాటు రూల్స్ బ్రేక్ చేసినందుకు మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల ఫైన్ వేసింది. ఆ ఫీజు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని స్టూడెంట్ లీడర్స్ ప్రొటెస్ట్ చేస్తుండగా కిడ్నాప్ చేశారు. అసలు పట్టపగలు కిడ్నాప్ చేయడం ఏంటి? ఈ రోజు స్టూడెంట్స్ కోసం పోరాడుతున్న నాయకుల్ని కిడ్నాప్ చేశారు. రేపు స్టూడెంట్స్ కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్తే వాళ్ళని కూడా కిడ్నాప్ చేస్తారా?